మన ముఖ్యమంత్రి చాలా అనుభవంతో 45 ఏళ్ళ ఆయన సుదీర్ఘ కాలం ప్రజల కోసం సేవ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన పుట్టినరోజు 20వ తారీఖు ఏప్రిల్ రాబోతుంది. అంటే ఈ అవకాశం మనకు రావడం కూడా గొప్పగానే భావించాలి. పార్టీలకు అతీతంగా అలాంటి గొప్ప నాయకుడు పుట్టినరోజులు చేసుకోవడం చాలా అవసరం అనేది మనందరి అభిప్రాయం. ఈ రోజు మన రాజధాని లేదు, మనకి రాజధాని అనేది ఎక్కడ కూడా లేని సందర్భాల్లో మనకి అమరావతి రాజధాని సృష్టించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే తోడుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు మనకి అమరావతి రాజధాని త్వరలో పూర్తి కాబోతుంది. అలాంటి వ్యక్తికి మనం ఈరోజు ఈ ఎల్లుండి జరిగే ఏప్రిల్ 20వ తారీఖు జరిగే జన్మదినం జరుపుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం అందరం కూడా. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పారో, ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా రక్తం అనేది చాలా అత్యవసరం. చాలా హాస్పిటల్స్ అంటే ఆర్డిటి కావచ్చు, లేదా రెడ్ క్రాస్ కావచ్చు, లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ కావచ్చు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రతి చోట కూడా రక్తం అనేది స్కేర్సిటీ ఉంది. ప్రతి ఒక్క చోట రక్తం కావాలని చాలా మంది పేషెంట్లు, చాలా మంది నిజంగా చాతకణాలు కూడా ఇబ్బందులు గురవుతున్నారు. అలాంటి సందర్భంలో మనమందరూ ఒకరికొకరుగా తోడై మనం ఎప్పుడైతే రకరకాల గ్రూపులకు సంబంధించి బ్లడ్ అంతా కూడా వీళ్ళందరికీ ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్, ఆర్డిటి, అలాగే రెడ్ క్రాస్ కి ఇస్తే వాళ్ళు వేల కుటుంబాలకు కూడా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సేవ చేసే అవకాశం మనందరికీ దక్కడం కూడా మనం అదృష్టంగా భావించాలి. ముఖ్యంగా నేను ఈ పట్టణంలో ఎక్కడెక్కడైతే ఉన్నారో అన్ని స్కూల్స్ వాళ్ళకి, అలాగే ఆటో స్టాండ్ల వాళ్ళకి, ముఖ్యంగా మరి మిగిలిన ఉద్యోగాలకు సంబంధించిన అన్ని సంస్థల వారికి కూడా కమిషనర్ గారు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఉదయం 6 గంటలకు వచ్చి మనం బ్లడ్ బ్యాంకు ప్రారంభించి, మన ఉద్దేశం ఏంటంటే కనీసం 8,000 మందికి తక్కువకోకుండా ఇచ్చేదట్టు. అంటే 8,000 మంది అంటే అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకోకుండా మొత్తం ప్రజావేదికలో బయట పక్క అంటే లోపల పక్క కానీ బయట పక్క కానీ వాళ్ళకి అన్ని సౌకర్యాలు, రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా బీమా కల్పించడం జరిగింది. 3 లక్షల రూపాయలతో ఒకరు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళకి, డొనేట్ చేసిన వాళ్ళకి కూడా 3 లక్షల రూపాయలు వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారు. ఇది చాలా గొప్ప అవకాశమే అని చెప్పాలి. ఎందుకంటే రెడ్ క్రాస్ వాళ్ళకు కూడా ఇలాంటి బ్లడ్ క్యాంప్ అనేది ఎక్కడ ఇంత భారీ ఎత్తున జరిగే ఏర్పాట్లు ఎవరు చేయలేదు. కాబట్టి అవకాశం మన ప్రాంతానికి వచ్చినందుకు మనందరూ కూడా గర్వపడాలి. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రారంభమవుతాయి. అంటే రేపు నేను ఇంకొకసారి మీ అందరినీ కోరుకుంటున్నా, రేపు మరునాడు జరిగే ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా దిగ్విజయం చేద్దాం. దిగ్విజయం చేసి నిజంగా నాతో పాటు ఈ పేరు ప్రతిష్ట మనందరికి కూడా దక్కే విధంగా కూడా కష్టపడి కృషి చేద్దాం. ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తే కళ్యాణదుర్గంలోనే చేయాలనే తపన అందరిలో, నాయకుల్లో కూడా కావాలి, లేదా అధికారుల్లో కూడా మేము బాగా చేశాం కళ్యాణదుర్గంలో అనేది కూడా